గజరాజు యొక్క బలం అంతా కూడా తగ్గిపోయింది, మొసలి బలం పెరిగింది. భక్తితో గజేంద్రుడు నమస్కారం చేశారు, ఆర్తితో కుయ్యని పిలిచాడు. శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రంతో మొసలి యొక్క శిరస్సుని ఖండన చేశారు. ఆ లోపల నుంచి గంధర్వుడు వచ్చారు, నమస్కారం చేశారు, చక్కగా విష్ణుమూర్తి చుట్టూతో ప్రదక్షిణ చేశారు, తన లోకానికి వెళ్ళిపోయాడు. నిజంగా వ్యాస భాగవతంలో ఎలా ఉందంటే, మొసలి పట్టుకున్నప్పుడు శ్రీ మహావిష్ణువు గరుడ పక్షి మీద వచ్చి వాళ్ళ ఇద్దరిని కూడా నెమ్మదిగా ఒడ్డు మీద పెట్టి మొసలి యొక్క ఆ యొక్క నోటిని గట్టిగా లాగి ఏనుగు యొక్క పాదాన్ని అలా పక్కన పెట్టేటండి. ఏమండి ఎప్పుడు వచ్చాము కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టుగా ఇంతసేపు చెప్పాలా అన్న ఉద్దేశంతో సుదర్శన చక్రాన్ని వెంటనే వేశారని ఈ మధ్య ఒక తెలిసిన వారు చెబుతున్నారు. సరే, వాళ్ళ ఆనందం వాళ్ళది. అవతారం అంటే అవతరణం అన్నమాట. మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళలేం, కానీ భగవంతుని మన స్థాయికి తెచ్చుకోవచ్చు అన్నమాట. కాబట్టి ఏదైనా భక్తి